చేస్తున్నావు? ఇది అసలు న్యాయమే కాదు. గ్రోస్! మళ్ళీ నా షూలో చెత్త వేయకూడదని నీ క్యాట్ తో చెప్పు. కూప్ ఇప్పుడు ఓడిపోయాడు. నేను ఓడిపోలేదు. డోర్ విరిగిపోయేలా ఉంది, జాగ్రత్తగా క్లోజ్ చేయాలి. పర్ఫెక్ట్. మన వచ్చిన పని అయింది. స్నో మ్యాన్ ఇప్పుడు నీ ఫేస్ లో. మిస్టర్ క్యాట్, చాలా చండాలమైన స్నోమ్యాన్ ఇదే. ఓ నువ్వెంతో పాపం, మంచులో గడ్డగట్టిపోయావు. నువ్వు కాస్త వామ్ కావడానికి నేను ఒక బౌల్ హాట్ మిల్క్ తెస్తాను. ఇదేమైనా జోక్ అనుకుంటున్నావా? నీకు అసలు జాలే లేదు. త్వరగా బయటికిరా, ఇప్పుడు ఒక అద్భుతమైన. ఇది ఓల్డ్ స్నోమ్యాన్ ట్రిక్, ఏం బాలేదు. మంచి ట్రై. మేము ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి ఒక ఏలియన్ అటాక్ స్నో మోడల్ ని తయారు చేసాం. అక్కడ చూసావా? ఒక విషయం తెలుసా? బూట్స్ హిల్ లో జరగబోయే డెమాలిషన్ రేస్ కి ఈక్వల్ గా ఏది ఉండదు. దానికోసమే మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం. స్లెడ్జ్ మా స్నోమ్యాన్ ని తినేసిందంటే మా సీక్రెట్ స్లెడ్ వెపన్ ని బయటికి తీసుకొస్తాం. మన దగ్గర అలాంటి సీక్రెట్ వెపన్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా తీసుకొస్తారు. రేస్ లో కలుద్దాం. ఈసారి గెలుస్తారేమో చూద్దాం. లూజ్ హ్యాస్. ఈ సంవత్సరం మేము కంప్లీట్ చేస్తాం. వాళ్ళలాగానే మనం వాళ్ళని ఓడించాలి. అల్టిమేట్ అండ్ డౌన్ హిల్ స్నో రేసింగ్ టెక్నాలజీని బీట్ అవ్వడానికి తయారవు. ఓ హలో బాటీ, ఆ షవల్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఓ ఇవేనా లెజెండరీ ట్రిపుల్ చాక్లెట్ బనానా కోకోనట్ మఫిన్స్? ఉండు, కంగారు పడకు. నేను మంచులో తొందరగా నడిచానంటే ఇవన్నీ కింద పడిపోతాయి. దగ్గరకు రాకు. ఓ నువ్వు ఇలా షవల్ తో నిలబడడం చూస్తుంటే నాకు ఐడియా వస్తోంది. ఓ నాకు అర్థమైంది. నేను క్లీన్ చేస్తాను, కానీ ఒకే ఒక కండిషన్. నాకు 1 డజన్ మఫిన్స్ ఇవ్వాలి. 1 డజనా? ఆల్ రైట్, పోతే పోయింది, నేను నీకు ఇస్తాను. నువ్వు మంచు బాగా శుభ్రం చెయ్యి, ఆ తర్వాత ఇస్తాను. ఐస్ లైట్నింగ్, ఏరోడైనమిక్ డిజైన్, సల్ఫర్ ఇంజన్ ఎయిర్ బ్రషింగ్ కలిసినవి. ఓ నాకు నీతో పాటు రావాలని ఆశగా ఉంది. నువ్వు చాలా చిన్నదానివి. డాడీ కూప్ స్లైడ్ ఎక్కి వెళ్తున్నాడు, నేను వెళ్ళా, నాకు ఆశగా ఉంది. సంతోషంగా వెళ్ళరా మిల్లీ, కానీ బన్నీ హిల్ లోనే ఉండాలి. కోప్, నీ సిస్టర్ ని జాగ్రత్తగా చూసుకో. మేము జాగ్రత్తగా చూసుకుంటాం, కానీ తన బూట్స్ హిల్ లోనే ఉండాలి. మిస్టర్ క్యాట్, మనం స్లెడ్ రైడ్ కి వెళ్తున్నాం. ఏం కావాలి నీకు? మిసెస్ మన్సన్, మీరు నాకు డజన్ మఫిన్స్ ఇవ్వాలి. అప్పుడు అడుగుతున్నావే? నా తోటలోని బొమ్మలన్నీ మంచులో కూరుకుపోయాయి. వాటన్నిటిని కూడా శుభ్రం చేయకుండా అప్పుడు అడుగుతావే? ముందా పని చూడు. కానీ మిస్టర్ క్యాట్, నువ్వు కొత్త స్నో సూట్ లో చూడడానికి భలే అందంగా ఉన్నావు. మళ్ళీ నిన్ను తీసుకెళ్ళడమే కష్టం, కానీ క్యాట్ ఎందుకు తీసుకొచ్చావు? స్లెడ్ లో వేగంగా వెళ్తున్నప్పుడు ఆ గాలిని ఆస్వాదించే రైడ్స్ క్యాట్ కూడా ఉంది. చూడు, దాంతో ఇబ్బంది రాకుండా చూసుకో. ఈ స్లోప్ అంతా డేంజరస్ అని నాకు అనిపించడం లేదు. ఇది బన్నీ హిల్. ముందు ఆ విషయం తెలుసుకో. డెమాలిషన్ రన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. భయంగా ఉంటే నీ సిస్టర్ తో ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి మా ట్రాఫీని క్లీన్ చేయి. ఎందుకంటే డెమోలిషన్ రన్ లో తప్పకుండా మేమే విజయం సాధిస్తాం. ఇది రేస్ టైం. నేను ఇప్పుడు స్లైడింగ్ చేస్తున్నాను. మనం ఆ
స్లెట్ ని టెస్ట్ చేసి ఉండాలి. నువ్వేం దిగులు పడకు, ఈ స్లెడ్జ్ స్మూత్ గా వెళ్తుంది. హే క్యాట్ అక్కడ ఏం చేస్తుంది? డెమోలిషన్ రన్ ని స్పాయిల్ చేయబోతోంది. మన అందరినీ ఫోన్ చేయాలి. మిస్టర్ క్యాట్, స్నోమ్యాన్ చేయడానికి ఇది సమయం కాదు. డెమోలిషన్ రన్ రేస్ లో నాతో పాల్గొనడానికి ఇదే సరైన సమయం. డెమోలిషన్ రన్. అంబులెన్స్ ని ఇప్పుడే పిలవమంటారా, లేదంటే మీరు కిందకి వెళ్లే వరకు వెయిట్ చేయమంటారా? గైస్ ఆగండి, డెమోలిషన్ రన్ సేఫ్ గా ఉందని మనం చెక్ చేయాలి. సేఫా? వెళ్లేదారిలో చెయ్యి విరుగుతుందో, కాలు విరుగుతుందో, తల విరుగుతుందో ఎవరికి తెలుసు? అదే ఈ రేసు. విషయం ఏంటి కూప్? నువ్వు భయపడ్డావా? నీ సిస్టరు తన క్యాట్ ఈ రేస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మిల్లీ, నువ్వు బనీ హిల్ లోనే ఉండాలని డాడ్ చెప్పారు కదా. నేను ఇంతసేపు అక్కడే ఉన్నాను. నేను డెమోలిషన్ రన్ లో పాల్గొనబోతున్నాను. మిల్లీ, నువ్వు వెళ్ళకూడదు, కింద బోబీ ట్రాప్స్ ఉన్నాయి. నన్ను మోసం చేయకు. స్లెట్స్ రెడీ. ఎలాగైనా నువ్వు ఓడిపోతున్నావు. 3, 2, 1 మన మిల్లీని కాపాడాలి. మనం ఇంకా డెమోలిషన్ రన్ ఫినిష్ చేయలేదే. ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా ఫినిష్ చేస్తాం డెనిస్. ఫినిష్ చేయడానికి ట్రై చేసి చేయలేకపోయినా కిడ్స్ కోసం చేద్దాం. మనకెంత కష్టం వచ్చినా సరే, చేతులు కాళ్ళు విరిగిపోయినా సరే, మనం ఫినిష్ చేసే తీరుతాం. ఓడిపోయిన వాళ్ళ కోసం మనం ఫినిష్ చేద్దాం. మన మిల్లీ కోసం ఫినిష్ చేద్దాం. ఓ మిల్లీ, కమాన్, మనం త్వరగా వెళ్ళాలి. అయిపోయింది. ఈ హైడ్రేంజియా బుషెస్ ఉన్నాయి చూడు, పాప వాటి మీద కూడా మంచు పడుంది. అది కూడా శుభ్రం చేయక్కర్లేదు. సిగ్గు లేకుండా అడుగుతున్నావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దీనికంటే నేను నా పిల్లలతో స్లెడ్ రైడర్ కే వెళ్ళిపోయి ఉంటే బాగుండు. ఇదే లాస్ట్ బోబీ ట్రాప్ అనుకుంటా. కాదనిపిస్తుంది. మనం ఇప్పుడు ఎగిరి దాటాలి. త్వరగా. కొంచెం మిస్ అయితే మనం అయిపోయిన వాళ్ళం. బాయ్ బాయ్ కూప్. మిమ్మల్ని బాటమ్ లో కలుస్తాం లూజర్స్. మీరు వచ్చి చేరుకుంటే కలుస్తాం లూజర్స్. సెంటర్ లో వస్తాం. ఎముకలేదైనా పెరిగాయా? కాలు వేలుకు మాత్రం దెబ్బ తేలింది. నువ్వు మహావీరుడివి. మిల్లీని పట్టుకోలేకపోతున్నావు. స్లెడ్ వెయిట్ ఎక్కువ. మరైతే స్లెట్ వెయిట్ ని తగ్గిద్దాం కూప్. డెనిస్, నో! డెనిస్, నీకేం కాలేదు కదా? మిల్లీ! నువ్వు వేగాన్ని తగ్గించు. నీకు ప్రమాదం పొంచి ఉంది. అబద్ధం చెప్పుకో కూప్. నువ్వు ఓడిపోతున్నావని అలా అంటున్నావు. అక్కడ రాకుంది, జాగ్రత్త. బాగా తెలివైన దానివే. అన్ని కప్పులకి నువ్వే తాకు. ఏ మిస్టర్ క్యాట్, నేను చేయకు, వదలు. బర్టన్ బర్గర్ గుడ్, కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. నో, వీలు కాదు. ఇంతకు మించి నా వల్ల కాదు. మీ హైడ్రేంజియస్ కి విడివిడిగా ఎన్ని ఇగ్లూలు కట్టాను. అలాగే సీలింగ్ మీద ఉన్న మంచులంతా తొలగించాను. గ్రోలర్ ని ఐస్ దిమ్మలా మార్చేశాను. ఇప్పుడు మీరు నాకు మఫిన్స్ ఇచ్చి తీరాలి మన్సన్. తప్పుగా అనుకోకు, అన్ని తినేశాను. రేపు ఇంకొన్ని రెడీ చేస్తాను, అప్పుడు వచ్చి తీసుకో. ఓ, అలాగంటారా? అయితే రేపు వచ్చి ఇదంతా క్లీన్ చేస్తా. ఎక్కడెక్కడ క్లీన్ చేస్తానో వాటి మీద మళ్ళీ పోస్తున్నాను. ఇదేలా ఉంది? ఇదే మీకు గుణపాఠం. నువ్వు చిన్నప్పుడు ఎలా పొగరుగా నడుచుకునేవాడివో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. మీరు కూడా చిన్నప్పటి నుంచి అలా మోసం చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఇందులోంచి బయటకు తీసుకురాగలను, కానీ నాకు 2 డజన్ల మఫిన్స్ కావాలి. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను మిమ్మల్ని ఫినిషింగ్ లైన్ లో కలుస్తాను. మిల్లీ, ట్రిప్ వైర్ ఉంది, జాగ్రత్త. నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు కూప్. నేను గెలిచాను. నువ్వు గెలిస్తే నాకేంటి? నిన్ను ఎవ్వరూ కాపాడక్కర్లేదు. అగో, నేను పూర్తి చేశాను. నేను డెమోలిషన్ రన్ ని ఫినిష్ చేశాను. డాడీ, డెమోలిషన్ రన్ లో నేను గెలిచాను, కూప్ ఓడిపోయాడు. నేను ఫినిష్ చేసేసాను.
చాలా సంతోషం పిల్లలు. ఓల్డ్ లేడీ మన్సన్ యొక్క గార్డెన్ అంతా క్లీన్ చేసి ఈ 2 డజన్ల మఫిన్స్ తీసుకొచ్చాను. కాకపోతే కాస్త పని ఎక్కువైంది అంతే. ఓ ప్రిటీ. ఓ పిల్లలంటారా మీరు? తలుపులు తెరిచే ఉంచారా? అయితే ఈ మంచంతా తొలగించాలి. ఏం చేస్తాం? తప్పుతుందా? కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనం స్నో ఏంజల్స్ చేద్దాం.